నమస్కారం. ఈరోజు ప్రేమికుల రోజని కొంతమంది, అదేవిధంగా మన పుల్వామా అటాక్లో మన సైనికులు మరణించున్నారు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ కొంతమంది, ఇలా ఈ డేకి ప్రాధాన్యత ఉన్నప్పుడు రకరకాలుగా ఉంటుంది. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఒక ప్రేమ కథ, ఒక జీవిత కథ. ప్రేమలో గౌరవం ఎంత ముఖ్యమో, అదేవిధంగా ఆడ మగ అన్నప్పుడు ప్రేమకు ముందు స్నేహం ఎంత ముఖ్యమో మన కళ్ళ ముందు కనిపిస్తున్న డైనమిక్ ఆఫీసర్ సృజన్ గారి యొక్క ప్రేమ కథ మేము ముందుంచబోతూ ఉన్నాం. ఈమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో పీజీ చేస్తూ ఉన్నప్పుడు అప్పటికే విజయవాడలో లాయర్గా ఉన్నటువంటి రవితేజ పరిచయం, వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా లైక్. ఈ రవితేజ వచ్చేసరికి మనిషి ఒక రకంగా సామాజిక అంశాల మీద మంచి అవేర్నెస్ ఉన్నవాడు, నేషనల్ ఇంటర్నేషనల్ అంశాల మీద మంచి గ్రిప్ ఉన్నవాడు, దాంతో చాలా బాగా మాట్లాడాడు. అలా సృజన్ గారికి అతని పట్ల ఒక పాజిటివ్ ఫీల్. అలా మాట్లాడుతున్నప్పుడు ఓ రోజు ఆయన చేతిలో బుక్ చూశాడు, బీయింగ్ అండ్ నథింగ్నెస్ అని చెప్పేసి ఒక ఫ్రెంచ్ తత్వవేత్త రాసినటువంటి బుక్. అది మామూలుగా అసలు చిన్నవాళ్ళు చదవాలంటే బాగా పెద్ద వాళ్ళే చదువుతారట. అటువంటి బుక్ ఈయనతో ఉండటం ఏంటి, ఈయన చదవటం ఏంటి అన్నప్పుడు ఆయనతో కొన్ని విషయాలు డిస్కస్ చేసినప్పుడు ఇంత మేధస్సలే తన సొంతం అని చెప్పేసి అతను ఇంకా ఇష్టం పెరిగింది. అలా ఓ రోజు తను చెప్పారట, నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను, అందుకే నేను మీతో మాట్లాడుతున్నానని. ఆ తర్వాత ఆయన 3 నెలల తర్వాత రిప్లై ఇచ్చారట, సరే ముందుకు సాగుదామని. ఆ ముందుకు సాగటంలో వీరు చదువుకు సంబంధించి, సమాజానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించిన అంశాలు వీళ్ళ మధ్య ఉండేవి. గిఫ్ట్లు, పార్కులు, జర్నీలు ఉండేవి కాదు. వీళ్ళు కలిసి చేసిన జర్నీ ఏదైనా ఉంది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంటల తరబడి నడుస్తూనే అన్ని అంశాలు డిస్కస్ చేస్తూ ఉండేవారట. అప్పుడు సృజన్ గారు వచ్చేసి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న మూమెంట్లో ఆయనకు తెలియటం, ఆయన కొంత కోఆపరేట్ చేసేవారు, గైడెన్స్ ఇచ్చేవారు. అలా పెళ్ళికి ముందు 3 సార్లు యూపీఎస్ అటెంప్ట్ చేసినా అవ్వలేదు. ఇక గ్రూప్ 1 అటెంప్ట్ చేశారు, గ్రూప్ 1 జాబ్ వచ్చింది. ఈలోపు ఇక పెళ్ళి అన్నప్పుడు వీళ్ళ నాన్నగారు బలరామి గారు కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి చెప్తే అప్పటికే రవితేజ గారు ఈమె ఉన్నట్టు సాన్నిహిత్యం ఆయనకు తెలిసి, రవితేజనా అన్నాడట. అవునా అని చెప్పారట. దానికి ఆయన వచ్చేసి వాళ్ళ అమ్మగారికి చెప్పన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఒప్పుకోవాలి. ఇక వాళ్ళ నాన్నగారు ఒప్పించారు. ఎందుకు? ఇద్దరు ఇష్టపడి ఉన్నారు, ఇద్దరు బాగా చదువుకున్నవారు, సంతోషంగా ఉంటారు అని. ఇక రవితేజ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఐ థింక్ లవ్ మ్యారేజ్ అని చెప్పినట్టు గుర్తామే. దెన్ వాళ్ళు కూడా చాలా మంచివారు, హ్యాసప్ చేస్తారు. చక్కగా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి. నేను కూడా దీనికి అంగీకరిస్తాను. 2 మనసులు కలిసాయి, చక్కగా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటే ఆ సంతోషం వేరుంటుంది. సరే, మన సాంప్రదాయ ప్రకారం పెళ్ళి అది కూడా అగ్రీ చేస్తాను. బట్ జర్నీ చేసిన మూమెంట్లో, ఒకరినొకరు తెలుసుకున్న మూమెంట్లో చక్కగా రిజిస్టర్ ఆఫీస్లో మన అనుకున్న మనుషుల మధ్య పెళ్లి చేసుకుని ఆ తర్వాత హ్యాపీ కలిసి లైఫ్ లీడ్ చేస్తే నాకు చాలా బాగా నచ్చింది. హంగు ఆర్పట్టేటువంటి ఏమీ లేకుండా గుడ్. ఆ తర్వాత వాళ్ళకి బాబు పుట్టాడు. ఇంకా ఏమో వచ్చేసి జాబ్ లైక్ ఇవన్నీ అన్నప్పుడు మీన్ వైల్ తను మరలా గుర్తు చేశాడు. 3 అటెంప్ట్లు రాసి ఆగిపోవటం ఎందుకు, అటెంప్ట్ చేయ మరలా అని. అప్పుడు ఈ ఢిల్లీలో సివిల్స్ కోచింగ్, ఇతనే దగ్గరుండి అకామిడేషన్ కావచ్చు, తనకి మంచి ఇన్స్టిట్యూట్ కావచ్చు, అన్నీ చూసుకున్నాడట భర్త. అలా ఆమె సివిల్స్లో 44 ర్యాంక్ కొట్టారు, 44. నేను ఐఏఎస్ ఆఫీసర్. ఇక ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు ఏపీలో, ఆ తర్వాత తెలంగాణలో ప్రజెంట్ నూతనంగా ఏర్పడినటువంటి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్గా ఆమె అపాయింట్ అయి ఉన్నారు. హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజిగిరి 3 మున్సిపల్ కమిషనర్ అంటే విభజించారు కదా, అందులో సైబరాబాద్కి రీసెంట్గా మనం అపాయింట్ అయ్యారు. ఈమె అపాయింట్ అయినప్పుడు ఈమె కంగ్రాచులేషన్స్ చెబుతున్నప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ కూడా వీళ్ళ హస్బెండ్ రవితేజ్ గారిని ట్యాగ్ చేసి పెడుతుంటే ఆశ్చర్యపోయాను. అప్పుడు దాకా నాకు తెలియదు. ఆయన నేను క్రాస్ చెక్ చేసినప్పుడు ఆ రవితేజ్ గారి మీ హస్బెండ్ అని తెలిసింది. అరే, ఒక కలెక్టర్, ఈయన వచ్చి ఒక లాయర్, అది కూడా చెట్టు కింద ప్లేటర్ అంటారు. సో చెట్టు కూడా 2 ప్లేటర్ అని చెప్పేసి పెట్టాడు. అది భలే ఉంది, మంచి మాటకారులా ఉన్నాడు ఇతను అని క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఇదిగో ఈరోజు లవర్స్ డే సందర్భంగా ఐ థింక్ ఆంధ్రజ్యోతిలో అనుకుంటా ఆమె స్టోరీ అనేది వచ్చింది. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, ప్రేమ అంటే బాధ్యత, ప్రేమ అంటే కలిసి నడవటం, ప్రేమ అంటే జీవితాంతం కలిసి ఉండటం, ప్రేమ అంటే పెళ్ళైనా కాకుండా జీవితాంతం మన అనుకున్న వాళ్ళని ప్రేమించిన వాళ్ళని సంతోషంగా ఉంచటం. నేను కరెక్ట్గా ఉన్నాను, కరెక్ట్గానే చెప్పాను. ఇదే ప్రేమ అంటే. పెళ్ళి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఎక్కడున్నా మన అనుకున్న మనిషి, మనం ప్రేమించిన మనిషి సంతోషం ఉంటే చాలు. వారి సంతోషానికి నువ్వు చేయగలంత చెయ్యి అని చెప్పి మళ్ళీ నీ జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోమా. నీకంటూ జీవితం ఉంటుంది, తనకంటూ జీవితం ఉంటుంది, ఎవరి జీవితం వారిదే. బట్ జీవితాంతం ఒక మంచి కంపెనీ లాగా ఉండొచ్చు.
నాకు తెలిసి కరెక్ట్గా చెప్పాను. ఓకే, అందరికీ మనస్ఫూర్తిగా ప్రేమికులు శుభాకాంక్షలు అని చెప్తాను నాకు ఉంది కానీ, బట్ కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తుంటారు కాబట్టి ఈ ప్రేమికులు ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్తాను. యాక్చువల్గా ఈ యూరోప్ కంట్రీస్లో ఈ ఫిబ్రవరి 14 అన్నప్పుడు పక్షులు తమ జంట పక్షులు వెతుక్కుంటూ ఉంటాయట. ఎందుకు? ఆ తర్వాత పిల్లలు పుట్టాలి కదా అన్నట్టు. అంటే కొత్త జీవితానికి నాంది అన్నట్టు. తమ ద్వారా కొత్త ప్రపంచానికి పిల్లలను పరిచయం అన్నట్టు. తర్వాత రోమ్ చక్రవర్తి అప్పుడు యుద్ధాలు చేస్తున్న మూమెంట్లో పెళ్లి కాని పిల్లలు బాగా యుద్ధం చేసని చెప్పేసి అనుకుని ఇక ఈ కుర్రవాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా ఉంచి వారిని యుద్ధంలో వాడుతూ ఉన్నాడు. అప్పుడు మత గురువు అయినటువంటి సెయింట్ వాలంటైన్ ఇతను ఏం చేశాడు? వాలంటైన్ వచ్చేసి ప్రేమించినటువంటి వాళ్ళందరికీ కూడా దగ్గర చేసి పెళ్లి చేశాడు. అది రోమ్కి తెలిసి అతను తీసుకెళ్ళి జైల్లో వేశాడు. జైల్లో వేసిన మూమెంట్లో ఇతనికి రోమ్ కూతురు బాగా క్లోజ్ అయ్యాడు. బట్ ఇతను ఫిబ్రవరి 14 ఉరిశిక్ష విధించబోతున్నారు. ఆ విషయం తెలిసింది. అప్పుడు ఫ్రమ్ యువర్ వాలంటైన్ అని చెప్పేసి ప్రేమగా అన్నట్టుగా ఇతని నుంచి ఒక లెటర్ అనేది ఆమెకు వెళ్ళింది. సో ఆయన మరణానికి గుర్తుగా ఎలా అంటే ప్రేమికులను కలిపాడు. తనకు మరణం సంభవించిందని తెలిసిన ప్రేమికులు కలిపాడు కాబట్టి ఆయన గుర్తుగా ఈరోజు అని చెప్పేసి అలా అంటారు. సామాన్య శకం 270లో ఫిబ్రవరి 14 ఆయన ఉరిదీశారని అంటారు. ఉరిదీయటం అప్పుడు చంపడం అలా మరణ శిక్ష. సో ఆయన గుర్తుగానే కొంతమంది. తర్వాత యూరోప్లో చర్చిలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఫిబ్రవరి 15న ఏదో జంటలకు సంబంధించి ఒక రోజు అంట. అలా దానికి ఒక రోజు ముందే ఈ ప్రేమికుల రోజున అదొకటి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. బహుశా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, బహుశా గ్లోబలైజేషన్ అన్న తర్వాత, ఆఫ్టర్ 2000 సంవత్సరం తర్వాత వ్యాపార దృక్పథాన్ని మారిపోయింది అందరిది. అలా ఈ ప్రేమికుల రోజుని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసేసుకుంటా పోతున్నారు. ఆఫర్లని అవన్నీ. ఇక ఈ మూమెంట్లో అసలు మన కల్చరే కాదు ఏంట్రా మీరని చెప్పేసి కొంతమంది ఏది ఈ ఒక్కరోజే వాళ్ళని ఆపితే ఇక ప్రపంచం అంతా కూడా సెట్ అయింది అన్నట్టు, ఇక 364 రోజులు బాగుంటారన్నట్టు. ఏంది అది? ఎవరు ఉనికిని చూడడానికి వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటారు. పార్కులో జంటలు కనిపిస్తే పెళ్ళిళ్ళు చేయటం ఏంటి? ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో కలిసి ట్రావెల్ చేస్తున్నారేమో, ఇంకా మనసులో వచ్చేసి ఒకటి కాలేదేమో, అలాంటప్పుడు మీరెవరు చేయటానికి? కానీ చేస్తారు. అలా అని చెప్పేసి ఎవరు వాళ్ళని అడ్డుకోరు. మహిళా సంఘాలు సైలెంట్, పోలీసులు వాళ్ళు ఏమనలేని పరిస్థితి. సో అందుకు నేనేమంటానంటే మనకంటూ రాజ్యాంగం ఉంది, మనకంటూ స్వాతంత్రం ఉంది, మనకంటూ స్వేచ్ఛ అనేది ఉంది. అలాంటప్పుడు నీ కళ్ళ ముందు జరుగుతున్న తప్పైతే నువ్వు క్వశ్చన్ చేయి. నీ కళ్ళ ముందు జరుగుతున్న సమాజాన్ని చెరచబడలో ఉంటే నువ్వు క్వశ్చన్ చేయి, ఆపు. వాళ్ళేదో నార్మల్గా ఉంటే వారిని నువ్వు ప్రేమికులు అని చెప్పేసి బలవంతం పెళ్లి చేయటం కరెక్ట్ కాదు. అండ్ ఓవరాల్గా మరలా చెప్తాను, ఈ ఒక్కరోజుకి ఇలా చేసి మిగతా రోజులు వదిలేస్తానంటే అట్ట. సరే, అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే ప్రేమ అంటే బాధ్యత. ప్రేమ అంటే మనం ప్రేమించిన వారిని జీవితాంతం సంతోషంగా ఉంచడం. పెళ్ళైనా కాకుండా ప్రేమ అంటే నిన్ను తనని గొప్పగా ఉంచాలి. ఇది మాత్రం నమ్మండి ప్లీజ్.